ఆల్రెడీ రామప్ప టెంపుల్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ మొత్తం మీకు చూస్తే స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి ఎంట్రన్స్లో. ఇది వ్యూ అన్నమాట. పార్కింగ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా, అక్కడ వెనకాలన్న ఖాళీ గ్రౌండ్లో పార్కింగ్ ఇచ్చారు. ఇవన్నీ స్టాల్స్ చూడాల్సిన. ఇది ఇప్పుడు మనం వెళ్ళబోయే రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ ఇది. ఇక్కడ మీకు కాటేజెస్ అవి ఉంటాయి. ఒక సైన్యాధిపతి తన దగ్గరున్న సంపదతో ఈ ఆలయం నిర్మించారు. కాకపోతే దీనికి రామప్ప ఆలయం ఎందుకు పేరు వచ్చిందంటే ఈ గుడిని చెక్కిందే రామప్ప అనే ఒక శిల్పి. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. These bricks also earlier is look like that shape is there. Here now covered with the white cement. Na? So see here, na? This the video is there. Floating. Yes, because the 1983 look like this shape is there. And this is also Shiva temple. There is a modern temple. హలో ఏమైంది వెళ్ళి వద్దు. ఇది రాదండి. దేవాలయం ఇన్సైడ్. ఇది పెళ్ళి వస్తుంది. ప్రధాన ఆలయంతో పాటు ఈ ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు. ఒకటేమో మహిషాసుర మర్దిని, ఒకటి కాలభైరవుడు, అటువైపు సూర్య భగవానుడు, విష్ణుమూర్తి, ఇటు సైడ్ సరస్వతి దేవి అమ్మవారు. ఎక్కడండి ఇదే అమ్మవారు. ఇది కూడా మహిషాసుర మర్దిని అండ్ గణపతి. ఇది గణపతి అన్ని కూడా భిన్నం చేయడం జరిగింది సార్. ప్రతి ఒక్క దేవుడి విగ్రహాన్ని ఆ ముస్లిం పరిపాలనలో ఇదిగో ఈ బయట కొడితే
మినిట్లో ఫినిష్ అంత లెంత్ అయితే బండి షార్ట్ పెట్టుకోవడానికి అవ్వదు 1 మినిట్లో అయిపోవాలి. రామప్ప దేవాలయం కనుక మీరు వచ్చినట్టయితే కనుక రామప్ప దేవాలయానికి ఇక్కడే ఇంద్రమ్మ మహిళా శక్తి అని చెప్పేసి హోటల్ స్టార్ట్ చేశారు. జస్ట్ 2 days అవుతుంది. ద ఫుడ్ ఈజ్ సో నైస్ యాక్చువల్లీ. యూ కెన్ గెట్ ఇట్ ఫుడ్ హియర్.